నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు లక్షవారం కదండి. ఇలా సింపుల్‌గా అయితే పూజ అయితే చేసుకున్నాను బాబాకి. ఈరోజు చల్లగా ఉంటుందని మజ్జిగ చారు అయితే పెట్టానండి. తోటకూర వేపుడు చేశాను. కడుపులో చల్లగా పడి ఉంటుందని. నేను నెలకొకసారి ఇలా మనీ ప్లాంట్ తీసి నీళ్ళైతే తగ్గిపోయినాయి కదండి ఇంతదాకాని. మనీ ప్లాంట్ తీసి శుభ్రంగా ఆకులు అవి కడిగేసి మళ్ళీ వాటర్ చేంజ్ చేస్తానండి. అలా నెలకొకసారి చేసి పెట్టుకుంటాను అనమాట. నేను ఇది మొక్క పెట్టి నాకు 3 నెలలు అవుతుంది. నేను ఇలా కట్ చేసి పెట్టి నాకు 3 నెలలు పైప్‌లో నీళ్ళే పెట్టి పెడతానండి నేను మళ్ళీని. ఫిల్టర్‌లో నీళ్ళు అయ్యేం కాదు. కానీ బాగానే వస్తుంది మొక్కయితే. ఎండిపోవడం గానీ, ఆకులు ఎండిపోవడం గానీ అలాంటిది ఏం జరగలేదు ఇప్పటిదాకాని. బాగానే వస్తుంది. మజ్జిగ చారుకండి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే మజ్జిగ చారులో బాగుంటుందని కొంచెం 2 ఉల్లిపాయల దాకా వేసుకున్నాను చిన్న సైజు. పసుపు కూడా తాలింపుల్లోనే వేసేసుకోవాలండి, లేకపోతే మజ్జిగ చారులోని పసుపు వాసన వస్తుంది. తాలింపులో వేసేసుకొని పసుపుని కూడా బాగా వేయించుకుంటే పసుపు వాసన అనేది రాదు. మజ్జిగని ముందు నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను పక్కనే. మజ్జిగ చారు ఎండాకాలం అయితే ఇలాంటి వంటలే చేసుకొని తినాలనిపిస్తుందండి. మజ్జిగ వేసేసాక ఎక్కువసేపు మరిగించకూడదండి. మరిగించుకుంటే టేస్ట్ అనేది పోతుంది. మనం మజ్జిగ మరిగించుకోకుండా ముందు తాలింపులు అయితే బాగా వేపేసుకుంటే సరిపోతుంది. పసుపు పొయ్యి వేసేసుకొని అంతే అండి. ఆంధ్ర స్టైల్లో మజ్జిగ చారు అయితే రెడీ. చల్లగా కమ్మగా మజ్జిగ చారు రెడీ. సైడ్ అయితే మజ్జిగ చారు ఇలాగే పెట్టుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.